ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జనసహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. షష్ఠ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశీ వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా మీరు చేసే చాలా కార్యక్రమాలు దిగ్విజయంగా, విజయవంతంగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే షష్టమ భావంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు, ఉత్పత్తులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు తులారాశి వారు. అయితే షష్టమ భావములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రానికుండా జాగ్రత్తలు తీసుకుని ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను 1 కేజీ శుక్రవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవుని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.